రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిపై వైట్ పేపర్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు కృష్ణా గోదావరి జలాల సమస్యపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. నదీ జలాలపై వైట్ పేపర్ లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. జనవరి 2, 3 తేదీల్లో సభ ముందుకు నదీ జలాల అంశం రానుంది. తెచ్చిన పర్మిషన్లు, చేసిన ఖర్చులు, అక్రమాలపై అన్ని సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రాజెక్టుల వారీగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసింది. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిపై వైట్ పేపర్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాత్రం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ఈ మొత్తం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం కృష్ణా గోదావరి జలాలపైనే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా ప్రాజెక్టులపై కూడా చాలా వ్యాయమైన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత పాలకులు చేయబట్టే ఇప్పుడు నీటి కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ చెప్తా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ విధానం వల్ల చాలా నష్టపోతున్నాం తెలంగాణను కూడా కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రభుత్వంపై. ఇది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సమావేశాలు మాత్రం హాటాటుగా కొనసాగుతాయి. కానీ అసెంబ్లీ సమావేశానికి మాత్రం ఏదైతే బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి అన్ని సిద్ధమైనట్టు కూడా భారత ఇప్పటికి అధికారికంగా ప్రకటించినప్పటికీ మాత్రం రేపు అసెంబ్లీకి తప్పకుండా కేసీఆర్ వస్తారన్న అంశంపై కూడా తెలుస్తా ఉంది. కానీ మొత్తానికి మాత్రం ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి చర్చలో మనం పాల్గొనాలి అన్న దానిపై కూడా పార్టీ పరంగా కావచ్చు, పార్టీ అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించి అసెంబ్లీలో అధికార పార్టీకి ఎలాంటి జవాబులు ఇవ్వాలి అన్న దానిపై కూడా ఒక వ్యూహాలు మొత్తం ఫామ్ హౌస్ లో కూడా నిర్ణయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేయాలి, ప్రజల సమస్యలు ఎక్కువ అసెంబ్లీ సాక్షిగా కూడా పోరాటం చేయాలని కూడా కేసీఆర్ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కూడా చెప్పినటువంటి కేసీఆర్ రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏదైతే గట్టిగా మన నిదానం వినిపించాలి. దాదాపు ఈ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహిస్తున్నప్పటికీ దాంట్లో మన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా అన్ని సమగ్ర రిపోర్ట్ ను రెడీ చేయాలని కూడా మొత్తం చెప్తా ఉన్నాయి. కానీ నీటి కేటాయింపులు అంటే తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కాబట్టి దీనికి సంబంధించి నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందని భారత అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ఏపీ హయాంలో కూడా నీటి కేటాయింపులు చాలా అన్యాయం జరిగింది తెలంగాణ కానీ పోరాటం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల ఈ సమావేశాలు అసెంబ్లీ సమావేశంలో గట్టిగా నినదించే విధంగా కూడా కేసీఆర్ వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా
బీజేపీకి సంబంధించి వారు కూడా దీనికి సంబంధించి వ్యూహాలు కూడా చేస్తా ఉన్నారు. రేపు అనుసరించే విధానాలు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ అన్ని కాంగ్రెస్ పై ఎలాంటి విమర్శలు చేయాలి, ఎలాంటి అంటే నీటి కేటాయింపులో జరిగినటువంటి అన్యాయం గురించి వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మొత్తానికి మాత్రం రేపు 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తానికి ఈ చర్చలో ఈ నీటి పారుదల శాఖపైనే ఎక్కువ కూడా చర్చించే అవకాశం ఉంది జ్యోతి. ఇకపోతే దీని మీద వైట్ పేపర్ పెట్టే అవకాశం ఉందా సర్కార్, లేకపోతే ఇది ఒక షార్ట్ డిస్కషన్ గా సాగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఎందుకంటే పేపర్ ముందు పెట్టాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా పూర్తి ఆధారాలతో పేపర్ తో సహా తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలి, ప్రజలకు తెలియజేయాలన్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నీటికి సంబంధించి అన్యాయం ఇక్కడ జరగలేదు, గతం ప్రభుత్వం నిర్ణయాల వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి సమగ్రంగా విచారణ చేసే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే సవాల్ చేయడం జరిగింది. ఏంటంటే సలహాలు సూచనలు తీసుకుంటాం, ఏదైనా తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదన్న చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే సమగ్ర రిపోర్ట్ రెడీ చేయాలని కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పూర్తిగా అంటే నీటి కేటాయింపుల పైనే చర్చ పూర్తి స్థాయిలో జరగనుంది. ఇకపోతే రాజ్కుమార్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉండడం జరిగింది. అయితే ఈసారి వస్తారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ వస్తే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండొచ్చు? కేసీఆర్ ఎప్పుడైతే మొదటి నుంచి కూడా రాకుండా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ పై విమర్శలు చేయడం, అతను ఆరోగ్యం బాగాలేదు, ఇక రాలేడు, రాజకీయాల్లోకి ఉండలేడు అన్న నేపథ్యంలో ఒక్కసారిగా మొన్న కేసీఆర్ అంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా మొత్తం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు, ఇన్ని రోజులు ఒకెత్తు రేపటి నుంచి ఒకెత్తు అన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతాడు అని కూడా పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాత్రం కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలందరినీ కూడా సమావేశం అవడం జరిగింది. క్షేత్రస్థాయిలో రేపు పోరాటం చేసే విధంగా ప్రతిపక్ష ఏదైతే ప్రజలకు ఇబ్బందులు గురి చేసేటువంటి సమస్యలపై ప్రజా పోరాటాలు చేయాలి. అదేవిధంగా నీటి కేటాయింపులో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది, మిగులు నీళ్లకు సంబంధించి అన్ని అటుపై చర్చ జరిగే విధంగా రేపు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు ప్రారంభమయ్యాయి.